హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే విడుదలైతే చేస్తుందండి మన రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి వచ్చేసి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. 7,500 ఏ తారీఖున వచ్చేసి విడుదల చేస్తుందో మనకైతే ఫైనల్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈ రోజున వచ్చేసి మన డేట్ కనుక చూసుకుంటే 14వ తారీఖు గురువారం రోజు నవంబర్‌న వచ్చేసి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే యాసంగి పంట అలాగే వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద 2 డబ్బులు ఒకేసారి వచ్చే విధంగా అయితే ఉన్నాయండి. మొత్తానికి వచ్చేసి ఈ డబ్బులనేది మనకైతే ఎప్పటి నుంచి ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు అయితే జమ చేస్తున్నారు దాని గురించి మనమైతే ఈరోజు ఈ వీడియో అయితే డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా ఎన్ని ఎకరాల్లోకి అయితే వస్తుందని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు. కాబట్టి మనమైతే పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు. ఓకేనా. ముందుగా వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతన్నలు ఎప్పటి నుంచి అయితే ఎదురైతే చూస్తున్నారు కదా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా మనకైతే వానాకాలం సంబంధించిన పంటలు వానాకాలం పెట్టుబడి సాయం కింద డబ్బులైతే రైతు బంధు కింద అయితే జమ చేసింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానాకాలం దాటేసిన తర్వాత కూడా రైతులకైతే రైతు భరోసా డబ్బులు రావట్లేదని చాలామంది ఆవేదనలు అయితే చెందుతున్నారు. దీనిపైన స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే, వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే విడుదలైతే చేస్తున్నాం. అది కూడా మనకైతే ఇప్పటి నుంచి అయితే చెప్పారు. మొత్తానికి వచ్చేసి నవంబర్ 27వ తారీఖు నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలో జమ చేస్తారట. అదేవిధంగా యాసంగి పంటకు సంబంధించిన డిసెంబర్ లాస్ట్ నుంచి మొదలుపెట్టి జనవరి ఏదైతే మనకైతే సంక్రాంతి పండుగ వస్తుందో అప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే మనకైతే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద కూడా డబ్బులైతే ఇస్తామని హామీ అయితే ఇచ్చారండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ 2 సార్లు డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. అలాగే చాలామంది ఈసారి వచ్చేసి మనకైతే లిమిట్‌గా మనకైతే ఎకరాలైతే ఇస్తారా ఏందని చాలామంది అడుగుతున్నారు. దాదాపుగా ఈసారి వచ్చేసి మన తెలంగాణలో గత ప్రభుత్వం వచ్చేసి అందరికైతే ఇచ్చింది. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాక్సిమం 15 ఎకరాల వరకైతే ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే 15-20-30 ఎకరాలు ఉన్న రైతులకైతే ఈసారి రైతు భరోసా అయితే రాదు. ఈ సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో పంటలు సరిగ్గా పండగ వీళ్ళకైతే నష్టం అయితే జరుగుతుంది కాబట్టి వీళ్ళకి మాత్రమే డబ్బులైతే ఇవ్వాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందట. వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. మొత్తానికి మనకైతే రైతు భరోసా డబ్బులైతే మనకైతే ఈ నెల నుంచి వచ్చే నెల 9వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో 1,59,00,000 ఎకరాలైతే ఉన్నాయి. వీటిలో వచ్చేసి 15 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే సెలక్షన్ చేసిన తర్వాత నుంచి అయితే డబ్బులైతే జమ చేస్తారండి. దాని గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే మీకైతే వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.